ఉన్నాయి సార్. తెచ్చుకుంటే తప్పేంది? నోర్మి సార్ని ప్రశ్నిస్తే పనిష్మెంట్ ఇస్తారు. సైలెంట్ గుండు. పర్వాలేదు, ఆ ప్రశ్న నాకు బాగా నచ్చింది కాబట్టి ఆన్సర్ ఇస్తాను. నీ పేరేంటి? బెట్టింగ్ బంగారు సార్. అడిగింది నిన్ను కాదు, దాన్ని. ఓ ఎవరైనా చెప్పేది అదే పేరు కదా సార్, అందుకే నా పేరు నేనే చెప్పేశాను. Shut up! నీకు గడ్డం పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. పప్పా నీ పేరేంటి? శ్వేత సార్. చూడు శ్వేత, క్యాంపులో మీరు తెచ్చిన ఫుడ్ తింటే మీకు వాంతులు విరోచనలు అయితే ఆ నేరం మా మీద పడుతుంది. అలాగే ఏదైనా వస్తువు మీరు తెస్తే దారిలో అది పోతే ఆ నేరం కూడా మా మీద పడుతుంది. అందుకే బయట వస్తువుల్ని గాని బయట ఫుడ్ని గాని క్యాంపులో నిషేధిస్తున్నాను. సో అలాంటివేవైనా తెచ్చిన వాళ్ళు చేతులెత్తండి. ఆహా, వెరీ గుడ్. మీ దగ్గరున్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇక్కడ 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 పెట్టండి. ఇక్కడ అది వెరీ గుడ్. మిగతా వాళ్ళ దగ్గర నిజంగానే ఏమీ లేదా, లేదంటే మీరు నిజాయితీగా లేరా, అది నేనే తేలుస్తాను. ఒక్కొక్కరు బ్యాగులు చూపించండి. వెరీ గుడ్. ఓపెన్. అమ్మో వచ్చేస్తుండు, ఏం చేయాలి? అయ్యో భగవంతుడా, సార్ నెలోగల ఆపు స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. ఏంటివి? లిప్స్టిక్ ఫౌండేషన్ సార్. నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను చేతులు జాపో. సారీ సార్. నేనే వినను, ముందు చేతులు జాపో. మర్చిపోయాను సార్. నువ్విలా వినవే బంగారాజు. సార్ ఎలాగైనా చేతులు జాపో. ఒక్క చెయ్యి అంటే చాపుతాను సార్, రెండు చేతులు అంటే కష్టం సార్. కాళ్ళు చెప్పేవిటే? అంటే మీ మాట ప్రకారం ఇప్పుడు నా చేతులు కాళ్లే కదా సార్. నీ బొంద. నేను జాపన్నది దాని చెయ్యి, ఇంకా నేనే జాపించుకుంటాలే. ముందే చెప్పానా పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది అని. ఓహో, వామ్మో, దొరికినమో వాతలతో చేతులు వాచిపోయేలా ఉన్నాయి. ఏం చెయ్యాలా? ఎట్లా తప్పించుకోవాలి? ఓపెన్. ఏంటి శ్వేత, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బ్యాగ్లా నువ్విచ్చిన బంగారు నగలున్నాయి, అవి చూసిండంటే సావు కొడతాడు. మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు గీత? హారతి పళ్ళం, గరిట, గంట తెచ్చుకున్నాను. గరిట గంట అవెందుకు తెచ్చుకున్నావే? పొద్దున్నే పూజ చేయకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది, అందుకే హారతిద్దామని తెచ్చుకున్నా. ఇప్పుడు పీటీ సార్ చూసిండనుకో, నీకు బడిత పూజ చేస్తాడే. ఈ పాకెట్ తీయే. పక్క పాకెట్ తీయే. అదిగో వచ్చేస్తుండే. నెక్స్ట్ నేనే. ఏం చేద్దాం? ఈ పాకెట్ ఏం చెయ్యాలి? వెరీ గుడ్. ఇది బ్యాగా నగల షాపా? నగల షాప్ వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ సార్, గందుకే గట్లున్నది. ఓహో, పబ్లిసిటీ కోసం ఈ మధ్య నగల షాప్ వాళ్ళు ఇలాంటి బ్యాగులు కూడా ఇస్తున్నారన్నమాట. ఓ సరే, ఓపెన్ ద బ్యాగ్. ఈ జిప్ ఓపెన్ చేయి.
సారు ఇంకో చెప్పు కూడా ఉన్నది గది కూడా చూడండి సారు. ఓపెన్ చేయి. వెరీ గుడ్. లోపల ఏమీ లేదు. ఉండాల్సినవన్నీ బయట ఉంటే లోపలే ఉంటారా ఎర్రదవా? అయ్యో సార్, ఆ, అవన్నీ ఒరిజినల్ నగలు సార్. సాల్తే సారు బంగారం షాప్ వాళ్ళు బ్యాగ్ ఫ్రీగా ఇస్తారు గాని నగలు ఫ్రీగా ఎట్లా ఇస్తారు సారు? నువ్వు చెప్పినా నమ్మనికి సింహం సారు తేడు దిమాక్ అనుకున్నా. మస్తు ఖతర్నాక్ సారు. థ్యాంక్ యూ పాపా. పాపా కరెక్ట్. థ్యాంక్ యూ. ఎంత ఈజీగా వెర్రోని చేసావే. ఓపెన్ చేయి. చూపించు. ఓపెన్. ఏంటి అవి? అంటే అది ఏంటివి చెప్పు. అంటే ఆ, అది సారు ప్లేటు స్పూను గ్లాసు. ప్లేటు, స్పూను, గ్లాస్. అవు సారు అది అన్నం పెట్టుకోనికి ప్లేటు, అది తిన్నికి స్పూను, అది తాగనికి గ్లాసు. దాంతో నీళ్ళు ఎలా తాగుతారే? ఆ ఎట్లంటే గిట్ల తీసుకొని గిట్ల తాగుతుంది. గుడ్. ఆ గంటని అలా కూడా వాడొచ్చా? ఆ, చాలే. అప్పప్ప చెప్పింది అంతా కరెక్ట్. అమ్మయ్యా. ఏంటి సార్ కరెక్ట్? అది గ్లాస్ అయితే ఆ మధ్యలో అదేంటో అడగండి సార్. గంట మధ్యలో ఉందా? టింగ్ టింగ్. అవును, అదేంటి? ఆ, ఫిల్టర్ సారు. ఫిల్టరా? అవు సారు వాటర్ ఫిల్టర్ తెలియక ఇది గ్లాస్ లో పెట్టుకొని వచ్చింది. సూపర్ అమ్మా. నీ హెల్త్ కాన్షియస్నెస్ కి అభినందిస్తున్నా. ఎంత ఈజీగా వెర్రోని చేసావే. వెళ్ళి మీ బ్యాగులన్నీ బస్సులో పెట్టుకోండి. ఆ, అలాగే సారు. వెళ్ళండి. వెళ్ళండమ్మా. గో గో ఆ, గో ఇన్ లైన్. గో. గో వెరీ గుడ్. బస్సులో. గో గో. అమ్మా. అమ్మ అమ్మ అమ్మమ్మ. అత్తయ్య గారు, స్కౌట్ క్యాంప్ కి మనల్ని రాణిస్తారంటారా? రానిచ్చినా రానివ్వకపోయినా మనం వెళ్ళి తీరాలే. ఆ శ్వేత దగ్గరున్న నగలు మనం కొట్టెయ్యాలి. కరెక్టే అత్తయ్య గారు. ఆ. ఆ టీచర్ ఒప్పుకుంటే మనం బస్ ఎక్కి వెళ్తాం. కానీ ఒప్పుకోకపోతే బస్సే మనల్ని వెళ్తుంది. ఆ బస్సే మనల్ని వెళ్తుంది. నార్మల్, నార్మల్. ఆ గడ్డంగాడు ఉండాలి. ఎక్కడున్నాడో ఒక లుక్ వేసుకోండి. ఫోన్ మోగుతోందే. అమ్మా అమ్మా ఎలా తీయాలరా బాబు? అదిగో అక్కడ ఉన్నాడు. రండి వెళ్దాం. వెళ్దాం, పదండి. రండి. నమస్కారం సార్. నమస్కారం. చెత్త వెధవ. గౌరవంగా నమస్కారం పెడితే కాలు రెండు పైకి ఎత్తుతున్నావే. కాళ్ళు విరిచేస్తా. పెట్టేస్తా. అమ్మ 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 మనిషి కాళ్ళను కూడా మటన్ షార్వాలా వండేస్తానన్నారంటే మీకు ఎంత రేంజ్లో కోపం వచ్చిందో అర్థమైందమ్మా. ఆ, కానీ ఈ రోజంతా చేత్తో చేయాల్సిన పనులన్నీ కాళ్ళతోనే చెయ్యాలి. అందుకే నమస్కారం కాళ్ళతో పెట్టా. అదేం చెత్తాచారం? చెత్త ఆచారం కాదమ్మా, కొత్త ఆచారం. మా పీటీ సారు ఇచ్చిన పనిష్మెంట్. ఓ, ఇంతకీ మీరెందుకు వచ్చారు? మా పిల్లలతో పాటు మేము కూడా స్కౌట్ క్యాంప్కి వద్దాం అనుకుంటున్నాం. అలాగా? అయితే మీరు మాట్లాడాల్సింది నాతో కాదు, మా పద్మనాభ సింహంతో. వాడెవడు? మా పీటీ సార్ రండి చూపిస్తాను. పద. పదండి. అమ్మా అమ్మా, నాకు ఆకలేస్తే అన్నం పెట్టావు, అలసి వస్తే ఆయిల్ పెట్టావు, మూడొచ్చినప్పుడల్లా మొట్టికాయలు పెట్టావు. కానీ ఎందుకమ్మా అంత తొందరగా గుడ్డు పెట్టావు? అమ్మా
అమ్మో అమ్మో ఈయనే మీ అమ్మంటే మీకెంత ప్రేమ సార్. మీలాంటి కొడుకుని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఇలాంటి తల్లిని మేము కూడా ఫస్ట్ టైం యా చూస్తున్నాం. యా అంటే మీరు కోతి కొడుకు అన్నమాట. Shut up! ఇది మా అమ్మ బొమ్మ కాదు, మరి అమ్మ పోతూ పోతూ నాకిచ్చిన బొమ్మ. దీంట్లో మా అమ్మ కనిపిస్తుంది. మీలో మాకు అబ్బ అమ్మ కనపడుతోంది. అంటే మీరు కోతిలా ఉన్నారంటున్నారు సార్. ఇంతకీ మీరెవరో, మీకేం కావాలి? నా పేరు అనసూయ సార్. నాకు చిన్న పర్మిషన్ కావాలి. దేనికి? మా పిల్లలతో పాటు మేము కూడా స్కౌట్ క్యాంప్ కి రావాలనుకుంటున్నాం. ఇంపాసిబుల్. రూల్స్ ఒప్పుకో. అవి ఎక్కడుంటాయి చెప్పండి, మేమే చూపిస్తాం. దెన్ని రూల్స్ సార్, రూల్స్ సార్. పంచాంగ్ స్టూడెంట్స్ తో పేరెంట్స్ అనుమతిస్తే అది క్యాంప్ అవదు, కంప్ అవుతుంది, స్మెల్ అవుతుంది. సో మీరు ఇక వెళ్ళొచ్చు. రండి సార్. చూడండి సార్, మీరు గనక మాకు పర్మిషన్ ఇచ్చారంటే మీకు నేను మంచి పేమెంట్ ఇస్తాను. పేమెంటా? అంటే లంచమా? నో నో, ఈ సింహాన్ని ఎవరు కొనలేరు. జూ పార్క్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళే కొంటారు దెన్ని సింహాన్ని. చేసిన కామెడీ చాలు, బయలుదేరండి. అంతేనా? అంతే. నీకు దావత్ తెలుసా? తెలీదు. సలీం బాయ్ తెలుసా? తెలీదు. లస్కర్ తోయిబా తెలుసా? తెలీదు. ఎందుకంట? మాకు తెలీదు. యా, మీకు తెలిస్తే అడ్రస్ చెప్తారని. ఎందుకు? అదే వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇద్దామని. బొమ్మ బొమ్మ, ఈ ముగ్గురు నీకు సిస్టర్స్ లా ఉన్నారు. కాకపోతే మీకు తోకలు ఒకటి తక్కువ. ఇంకొక నిమిషంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదో మీతో పాటు మీ పిల్లల్ని కూడా పంపించేస్తాను. వద్దు సార్, వద్దు సార్. మేమే వెళ్తాం, మేమే వెళ్తాం. పదండి. చెప్తాను, పని. పదండి. నీకు వేరే చెప్పాలా? చెప్పాలా? వస్తా వస్తా సార్. ఎలా? అమ్మా, నువ్వు కాసేపు బ్యాగ్ లో రెస్ట్ తీసుకుంటావు అమ్మా. టేక్ రెస్ట్. కిడ్స్, మీ అందరికి ఫిజికల్ టెస్ట్, మెంటల్ టెస్ట్ పెట్టబోతున్నాను. అందులో గెలిచిన వాళ్ళని టీమ్ లీడర్స్ గా ప్రమోట్ చేస్తా. ముందుగా ఫిజికల్ టెస్ట్ అంటే శక్తికి పరీక్ష. ఈడకి ఇంతమంది ఉంటే మమ్మల్ని ఇడిచిపెట్టి ఏడో ఉన్న శక్తికి పరీక్ష పెడతానంటారేంటి సార్? శక్తి యాడో ఉందా? అవు సార్, శక్తి క్యాంపుకి రావట్లే, జ్వరం వచ్చి ఇంట్లో ఉంది. శక్తి అంటే ఇంట్లో ఉన్న శక్తి కాదు తల్లి, మీ ఒంట్లో ఉన్న శక్తి, దానికి పరీక్ష. ఓ ఓ గట్లనా? సరే, ఏ టెస్ట్ పెడుతుండ్రు సార్? మిస్టర్ బంగారాజు సార్, బస్సుకు తాడు కట్టు. చచ్చా, కష్టం సార్. బస్సుకి ఎలా కడతాం చెప్పండి? ఎవరైనా అమ్మాయి ఇంట్లో చూడండి, కట్టేస్తా. తాడు అనగానే సిగ్గుపడుతున్నావు? పెళ్లి కాలేదనుకో. ఒక్కసారి కూడా కాలేదు సార్. సంవత్సరానికి ఒకసారి వచ్చే పుట్టినరోజు కాదయ్యా పెళ్ళంటే. సర్లే, నేను కట్టమన్నది పసుపు తాడు కాదు, ఇదిగో ఈ తాడు. ఏ తాడైనా నేను కట్టలేను సార్. ఎందుకో? కాళ్ళతో ఎలా కడతామండి? ఓ, అదొకటి ఉంది కాదు. సరే, నేనే కడతలే. హే కిడ్స్, కమాన్. కిడ్స్, ఈ తాడు ఎందుకు కట్టానో తెలుసా? బస్ ఆగితే మీరు లాగనికి సార్. అంటే నేను తాళ్లతో బస్సు లాగేంత బలవంతుణ్ణి అని కాంప్లిమెంట్ ఇస్తున్నావు అన్నమాట. కాదు, బస్ ఆగితే పనిష్మెంట్ ఇస్తా అని చెప్తున్నా. నాకే పనిష్మెంట్ ఇస్తావా? మీరే చెప్పింది కదా సారు, తప్పు చేసింది స్టూడెంట్ అయినా టీచర్ అయినా వాళ్ళ నాన్నైనా శిక్ష తప్పదని మర్చిపోయినరా? గుర్తుంది గుర్తుంది. సరే,
ఈ తాడు ఎందుకు కట్టానంటే ఈ బస్సును కూడా మీ అమ్మలా చూసుకుంటున్నా సార్. ఔఫ్. మా అమ్మలాగా అవును సార్, అందుకే మీ అమ్మ బొమ్మకి తోక ఉన్నట్టే ఈ బస్సు కూడా తోక పెట్టారు. తోక అంటే ఈ తాడు తోకలా కనబడుతుందా? అది తోక కాదు సార్, మరి ఆ తాడు పట్టుకొని పట్టుకొని ముక్కు తుడుచుకోవడానికి సార్. నీ బొంద బొంద అది కట్టింది ముక్కు తుడుచుకోవడానికి, దురదొస్తే చెవిలో పెట్టి తిప్పుకోవడానికి కాదు. అది పట్టుకొని పైకి ఎక్కడానికి. పైన కూర్చోవడం ప్రమాదం సార్. లోపల కూర్చోండి సార్. పైకెక్కేది నేను అని ఫిక్స్ అయిపోయావా? ఆ, అది కట్టింది నేను ఎక్కడానికి కాదు, మిమ్మల్ని అందరినీ ఎక్కించడానికి. ఆ, నో సార్, మేం కూడా కూర్చోమండి. పిల్లల్ని పైన కూర్చోబెట్టడం మహా పాపమండి. వచ్చే జన్మలో కోతే పుడతారండి. నెక్స్ట్ జన్మలో కూడా కోతేనా? ఆ? అంటే ఈ జన్మలో కూడా నేను కోతినేనా? చంపుతా. ఈ తాడు పట్టుకొని ఎవరైతే పైకి వెళ్తారో వాళ్లే ఫిజికల్ టెస్ట్ లో గెలిచినట్టు. వరుసగా వచ్చెక్కండి. ఎక్కమన్నది నన్ను కాదు, బస్సుని. అలాగే సార్. ఆ. అయ్యే అబ్బో. అదేంటి అలా పడిపోయావు? నువ్వు పనికిరావు పా. నెక్స్ట్. అమ్మా తాడు తల్లి, నీకు 1,00,000 తాళ్ల రకం చేయిస్తాను. నన్ను ఎలాగైనా పైకెక్కించు. జై తాడు తల్లి. తాడు తల్లే? తాడును కూడా తల్లి అంటారా? మీరు కోతిని తల్లి అనుకుంటున్నారు కానీ నేను తాడిని తల్లి అనుకోకూడదా? ఏమడిగావే? అంటే అదే ఏమడిగావో అర్థం కాలేదు అని అడుగుతున్నా. అదేనా? అంతే. అందరి కళ్ళు మా అమ్మ మీదే పడ్డాయి. దిష్టి తగిలేలా ఉంది. సరే ఎక్కువ. నవ్వకూడదు, మళ్ళీ ట్రై చేయి. అయ్యో, నువ్వు కూడా ఫెయిల్ పో పో పో. కనికరించలేదమ్మా. కమా నెక్స్ట్. ఓ మై గాడ్, ఇంత పైకి ఎక్కాలంటే చెమట పడుతోంది సార్. చెమట పడదు, జారితే నువ్వు పడతావు. నా మేకప్ పోతుంది సార్, నేను ఎక్కను. చంపుతా. ఎక్కువ. అబ్బా! బ్లడీ ఎండలు. టచ్ టచ్. పక్కన నెక్స్ట్. చీపుగా తాడు పట్టుకొని ఎక్కుడు ఎందుకు సార్? మరి తాడు పట్టుకోకుండా ఎక్కుతా. ఏంటంటే తాడు పట్టుకోకుండా ఎక్కుతావా? అవ్, దాన్ని టచ్ చేయకుండా ఎక్కుతా. ఏది ఎక్కువ? ఎక్కువ సార్ చూసుకోండి. చూస్తున్నా. ఎక్కువ. ఎక్కేస్తుంది. చూసిండ్రా సారు, తాడు పట్టుకోకుండా ఎట్లెక్కినా? ఆహా, తెలివితేటలు చూపించావా? లే సార్, తాడు పట్టుకోకుండా ఎట్లెక్కన్నా చూపించా. చంపుతా. ఇప్పుడు అదే తాడు పట్టుకొని కిందకి దిగు. సార్, నీ అతి తెలివికి నేను ఇచ్చే పనిష్మెంట్ అదే. దిగమ్మా, దిగ్ దిగ్. ఇప్పుడు ఏంది సార్?
దిగాలి గంతే కదా. అంతే. సరే చూసుకోండి. ఆ? ఇగో తాడు పట్టుకున్న చూడండి. ఆ పట్టుకున్నావు. పట్టుకున్నా కదా, ఆ. చూడండి ఎట్లా దిగుతానో. ఆ. చూసిండ్రా ఎట్లా దిగినా. ఓసి నీ తెలివి తగలయ్యా. చేసింది తప్పైనా తెలివిగా తప్పించుకున్నావే. కాకపోతే నేను ఫిజికల్ టెస్ట్ పెడితే నువ్వు మెంటల్ టెస్ట్ లో గెలిచావు కాబట్టి ఈ పోటీలో నువ్వే గెలిచినట్టు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఓకే, ఇక నెక్స్ట్ పోటీకి వెళ్దామా? యా. అయ్యయ్యో ఆ సింహం గాడు క్యాంపుకి వద్దన్నాడు. డబ్బులు ఇస్తానన్నా కుదరదు అన్నాడు. మనం వెళ్ళకపోతే ఆ నగలు మనకు దక్కవే. అయ్యో బాధపడకండి అత్తయ్య గారు, బస్ ఎక్కడానికి ఏదో ఒక దారి దొరుకుతుంది. ఎలాగే? ఇగో గుంత, ఏయ్ ఎవరిని? నిన్నేనే గుంత. ఆ